కడప నుంచి షర్మిల గారు మరియు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. షర్మిల గారు అంటే బాగా మన వైఎస్ఆర్ ముద్దు బిడ్డ అని చాలా మంది ఎంతో ప్రేమతో ఆమెని ఆహ్వానిస్తుంటారు. మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడ ఇక్కడ తెలంగాణలో అటు ఇటు వెళ్ళడం రావడం వల్ల ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఒక నెగిటివ్ వైబ్ వచ్చేసింది. సో మరి వీళ్ళ జాతకం ప్రకారం అక్కడ కడపలో గెలుపు ఓటమి ఎవరికి ఉంది, ఏ జెండా ఎగరబోతుంది? జనరల్గా షర్మిల గారు షీఈస్ హ్యావింగ్ మోర్ లీడర్షిప్ క్వాలిటీస్ దాన్ జగన్. అంటే నాయకత్వ లక్షణాలు జగన్ గారి కంటే కూడా ఎక్కువ. ఆమె రాజశేఖర్ రెడ్డి నుంచి పేరెంట్ నుంచి ఎప్పుడు కూడా ఫాదర్ క్వాలిటీస్ కూతురుకు వస్తాయి, మదర్ క్వాలిటీస్ సన్కి వస్తాయి. సో ఆ విధంగా రాజశేఖర్ రెడ్డికి ఈమె రెప్లికా. అందువల్ల ఆమె మామూలుగా వెళ్ళి ఒక స్పీచ్ చెప్తుంటే మోస్ట్ మెచ్యూర్డ్ స్పీచ్గా ఉండేది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది ఏంటంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు అన్ని నెలలు మరి ఈమె పాదయాత్ర చేసిన తర్వాత ఆయన పవర్లోకి వచ్చారు. అండ్ షీ కుడ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్. సో ఆమె తర్వాత తెలంగాణ పార్టీ పెట్టడము ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. అండ్ బికాస్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ అండ్ మోస్ట్ డైనమిక్ లేడీ లైక్ ఇందిరాగాంధీకి ఐరన్ లేడీ అని చెప్పేవారు. అలాంటి ఐరన్ లేడీ ఈమె. ఎందుకంటే మనం ఆమె స్పీచెస్లో కనుక ఎంత మెచ్యూరిటీ ఉంటుందంటే, ఎంత ఫ్రాంక్నెస్ ఉంటుందంటే ఆమె ఓపెన్గా తిట్టేస్తుంది ఎవరినైనా సరే. ఆర్బిట్రేషన్ చేసేటప్పుడు ఆమె ఎంత చక్కగా చేస్తుందంటే అన్న అన్న అంటూ తనకి కావాల్సిన పని చేయించుకోవడంలో ఆమె అక్కడ సుప్రమసీ చూపించదు. అలాగే జగన్ గారు కనబడతారనమాట, ఈయనేంటి డిక్టేటరా మొనార్కా అన్నట్టు. బట్ ఈమె మాత్రం కనబడకుండా పనులు చేస్తుంటుంది. మరి షర్మిల గారు కూడా మాకు వాళ్ళ భర్త అనిల్ గారు మాకు చాలా పరిచయం. రమణారావు గారు అని చెప్పేసి మన అనిల్ గారు వాళ్ళ యొక్క ఫాదర్ తమ్ముడు అనమాట ఆయన, అంటే చిన్నాన్నగారు అనిల్ గారికి. అలా వాళ్ళ ఫ్యామిలీతో మనకి అనుబంధం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో. సో షర్మిల గారిని నేను మొదటి నుంచి చూస్తున్నాను కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్, స్ట్రాటజీ అండ్ ఓపెన్నెస్, ఫ్రాంక్నెస్, ఇవన్నీ టాలెంట్ ఇవన్నీ ఉన్నా సరే లక్ కూడా కలిసి రావాలి. ఎందుకు అది ప్రతిసారి పాపం ఆవిడ ఎంత అంటే ఒక లేడీ పాదయాత్ర చేయడం అంటే చిన్న మాట కాదు, చాలా రేర్. మనం రాజకీయ నాయకుల్లో చాలా రేర్ మనం చూసే పాదయాత్ర చేసే లేడీస్ లో అందులో భాగంగా ఈవిడ మొదటి స్థానంలో ఉంది. సో ఎంతో కష్టపడింది. ఇందాక అన్నట్టుగా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఆ పార్టీని ముందుకు తీసుకుని వచ్చారు. కానీ ఈవిడకి గెలుపు ఎప్పుడు రుచి చూడదు. ఎందుకని? రోజా గారిని కూడా అలాగే అందరూ అనేవారు ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని. అయితే ఆమె ఎంత కార్డియల్గా ఉండేదంటే ఆమె మొత్తం ఇప్పుడు ఆమె బర్త్డే ఫంక్షన్స్ జరిగినప్పుడు వితౌట్ అపాయింట్మెంట్ ఒక 10 మంది రోజా గారి దగ్గర తీసుకెళ్ళాను అంటే నేను తీసుకెళ్ళిపోయాను. ఆమె పాపం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పెట్టుకున్న కేకులు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసింది. నో అని అందరూ వీళ్ళు లేడీస్ అంటే మాతృత్వం ఉంటుంది వీళ్ళకి. సో ఆ విధంగా మరి ఆమెకు లక్క రాలేదా? సో షర్మిల గారికి కూడా అధికార యోగం ఉంది, కానీ ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు మన కన్యా రాశికి చెందినటువంటి నక్షత్రం ఏంది? ఉత్తర నక్షత్రం. ప్రతిసారి ఆవిడ ధనుసు రాశి అని వింటున్నాను నేను. అవును, అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా చైనీస్ సిస్టమ్ అండ్ వెస్టర్న్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్ అని డిఫరెంట్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లను బట్టి చైనీస్ సిస్టంలో చూసేసి మనం ఈ ధనుసు రాశి అని అంటాం. ధనుర్ లగ్నం ఈమెది. ధనుర్ లగ్నమే. అండ్ సాటర్న్ చాలా చక్కగా ఈమెకి ఉండడం వల్ల ఆమె ఏంటంటే అవుట్ బర్స్టింగ్ నేచర్ అండ్ షీ వోంట్ హైడ్, వెరీ ఇంటలెక్చువల్. ఏంటంటే ఉండదు, అలాంటివి ఆమెకు ఉండదు. ఇంట్రోవర్ట్ లోపల ఆలోచిస్తుంది అండ్ షీ విల్ బి ఎక్స్ట్రోవర్ట్. ఎప్పుడు కోపం వస్తుందో ఆమె చెప్పేస్తుంది అనమాట. అండ్ షీ విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్ వన్ డే because in future she has that strategy, that dynamic qualities and that legacy అంతా కూడా మాట్లాడే తత్వం అన్కంపారబుల్ అనమాట. మోర్ నాలెడ్జ్ వైఎస్ఆర్ గారికి ఎంత ఉందో అంత నోట్లోంచి ఊడిపడ్డట్టు. ఎన్సైక్లోపీడియా. షీ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. ఐ హావ్ ఇంటరాక్షన్ విత్ హర్ అండ్ ఆమె ఎవ్రీ స్టెప్ విల్ బి వెరీ ఎడ్యుకేటివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. అవతల వాళ్ళ నుంచి ఎట్లా తీసుకురావాలా థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది అనమాట. రాజకీయ అనుభవం చాలా. అవును, ఎందుకంటే వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు. కార్పెంటర్ వాళ్ళ కొడుకు మనం కార్పెంటర్ నేర్పుతాం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా మామూలుగా వాళ్ళు మధ్యలో స్టూడెంట్ ఏజ్ లో లీడర్స్ అయ్యారు వాళ్ళు. వీళ్ళు స్పూన్ పాలపీకతో వీళ్ళు పొలిటీషియన్ పిల్లలు, రాజకీయాలు తెలుసు జగన్ గారికి ఈమెకి. సో అందువల్ల ఈమెకి ఏంటంటే
ఈ అటువంటి డేర్ ఇన్ డాషింగ్నెస్ వల్లే ఆమె సోనియా గాంధీనే ఢీకొని అధికారంలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఏమిది. షీఈస్ వెరీ క్రెడిబుల్ అండ్ ద క్రెడిట్ డజంట్ గో టు జగన్. ఎందువల్లంటే ఆయన వచ్చారు, చేశారు, ఇచ్చారు ప్రజల అవకాశం. కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని ఒక ఏకత్రాటి మీద తీసుకొచ్చి మళ్ళీ చూడు ఆమె పాలసీ. ఆమె పిల్లల మ్యారేజ్ ఫంక్షన్కి షీ ఇన్వైటెడ్ చంద్రబాబు నాయుడు. సో పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే పాలిటిక్స్లో శత్రువులు మిత్రులు, అలాగే రెసిప్రొకేషన్ కూడా చంద్రబాబు నాయుడు కూడా అత్యద్భుతంగా ఆమెను ఆహ్వానించారు, అత్యద్భుతంగా ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చారు. ఇందులో గురు గారు అంటే మీరు చెప్పారు కాబట్టి నాకు టాపిక్ వెంటనే గుర్తుకొచ్చింది. సో అలా పిలవడం, వీళ్ళు వాళ్ళ వైపు వెళ్ళడం ఏమంటారంటే ఇది కూడా పొలిటికల్ స్ట్రాటజీ అని జనాలు అంటారు. జనాలకి ఏం తెలుసు పాలిటిక్స్ గురించి? జనాల ఫాదర్స్ ఏమన్నా పొలిటీషియన్సా, మన పేరెంట్స్ ఏమన్నా పొలిటీషియన్సా? కాదు, వాళ్ళు ఊహించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలవరు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళరా, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళరా, ఫోన్లు చేసుకోరా, ఫోన్లు చూస్తారా వీళ్ళు? కాబట్టి ఆయనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్పీచెస్లో రాజశేఖర్ రెడ్డి నా ఫ్రెండ్ అని చెప్పి పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మా వీడియోస్ ఉన్నాయి. సో అట్లాంటి రాజకీయ పరమైనటువంటి రైవలరీ ఎప్పుడు ఉండాలి. స్పర్ధ ఏవ వర్ధతే విద్య. ఎప్పుడైనా సరే పోటీ ఉంటేనే మనం ర్యాంక్ తెచ్చుకుంటాం. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మనం తెచ్చుకోవాలా, సీట్ మనం క్యాప్చర్ చేసుకోవాలా. సో దిస్ ఇస్ ఎ గేమ్. ఆ గేమ్లో ఎవరు అంటే మనము వీఆర్ ప్రాబ్లం. మనం ఎవరిని చేస్తే వాళ్ళు ప్రజల్ని. సో ప్రజల నాడి తెలిసినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ షర్మిల. సో అందువలన ఆమెకి అన్ని ఉన్నప్పటికీ కూడా జాతకాలు ఫేవర్ చేయాలా, లక్ ఫేవర్ చేయాలా. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ కార్మిక్ సిద్ధాంతం. మనం కర్మతో పుడతాము. సో దాన్ని బట్టి కర్మ అనుభవించడం కోసం ఇప్పుడు జగన్ గారు సీఎం అయిపోయారంటే ఆయన కొన్ని జన్మల్లో సీఎం కాకుండా డిఫీట్ అయిపోయి లాస్ట్ అంచు వరకు వచ్చి డిఫీట్ అయిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అకంప్లిష్ చేసుకోవడానికి ఆయన కోరిక కోసం మళ్ళీ రీబర్త్ ఎత్తుతారు వీళ్ళు. అదే మామూలు ఎంప్లాయీ టీచర్ కుటుంబంలోనో వాళ్ళ ఇంట్లో పుడితే ఆయన సీఎం కాలేడు. డేర్ అండ్ డాషింగ్గా ఆ రాజారెడ్డి వంశంలో రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టాడు. కాబట్టి ఆ ఫ్యాక్షనిజం అవనియండి, ప్రజలు అంటూ ఉంటారు కదా ఫ్యాక్షనిజం. వాళ్ళేం ఫ్యాక్షనిజం ఏం చేయరు, మామూలు నార్మల్గా ఉంటాయి అవన్నీ పాలిటిక్స్ అంటారు. సో ఆ విధంగా అంటే ఆ సోనియా గాంధీ అంటే ఆమెను ఎదిరించడం ఎవరి వల్ల కాదు. ఒకసారి కలకటాలో వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు, ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నో ప్రచారాలు చేస్తుంటే ఒకరోజు ఫోన్ వచ్చిందంట, ఇందిరాగాంధీ పిలుస్తోంది అని. అంతే ఆ మర్నాడు నుంచి అతను ఇంక లేడనమాట. కనబడలేదు, బెంగాల్లోనే లేడు, ఎక్కడా లేడు. ఇది అంటే ఇందిరాగాంధీ అంటే అంత హడాల్. అంటే ఆమె ఏం చేయలేదు, ఆమె జస్ట్ కలవమంది. కలిస్తే అమ్మో మళ్ళీ తిరిగి వస్తామా, షీఈ్ ఇందిరాగాంధీ అని వీళ్ళు అలాగా అంత. అండ్ ఇప్పుడున్నటువంటి లీడర్స్ లో వెరీ వెరీ డైనమిక్ అండ్ వెరీ వెరీ డిజర్వింగ్ బట్ లక్ ఫేవర్ అవ్వాలి పాపం. లక్ ఫేవర్ అయితే కనుక షీ విల్ ప్రూవ్ హర్ సెల్ఫ్. సో మరి జాతక ప్రకారంగా ఆవిడకి ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఎవరిది ఇందులో? ఇప్పుడు మనకి జాతక పరంగా కన్యా రాశికి చెందింది కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. డేర్ అండ్ డాష్, ఫైట్ ఫైట్ ఫైట్. అసలు మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి, ఆమె కమాండర్ అవ్వాలా, ఆర్మీకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. సో దేశానికి ఆర్మీ ఆఫీసర్ ఆమె, ఆర్మీ ఆమె. కాబట్టి ఇక్కడ మనకి ధనుస్సు రాశిలో రవిరాహువులు కలిశారు. సో వీళ్ళు కలవడం వల్ల ఏంటంటే మనకి రాహు ఏం చేస్తాడంటే బ్రేక్స్ ఇస్తాడు, ఇల్యూజన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజన్స్ ఇస్తాడు. షీఈ్ ఎ వెరీ గ్రేట్ లీడర్, బట్ ఈ పార్టీలో ఉంటే బాగుంటుందేమో అని కన్ఫ్యూజన్స్ని, ఇల్యూజన్స్ని ఇస్తుంది. ఇచ్చి అట్లా దానివల్ల రాజకీయ పరంగా కొంచెం గుంజుతున్నాడు అనమాట. సో ఆమె అసలు యాక్చువల్గా ఇప్పుడు గురుబలం కూడా కొంచెం మొన్నటి మీద 5% తగ్గింది ధనుసు రాశికి మన 1 మే 2024 తర్వాత. బట్ మనకి ఇక్కడ గురుడిది వచ్చేసరికి కొంచెం మకరంలో పడిపోయాడు, నేచపట్టాడు గురుడు. సో నేచపట్టడము, అక్కడ శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉండడము, వీటి కారణంగా స్టిల్ నీడ్ సమ్ టైమ్ టు కాంకర్ దిస్ కింగ్డమ్. ఇంకా కొంత టైం పడుతుంది ఆమెకి. డెఫినెట్గా షీ విల్ కాంకర్. అండ్ ఇప్పుడు కన్యారాశికి ఆమెకి ఇప్పుడు ధనుస్సు రాశి అని అన్నా లేకపోతే కన్యారాశి డిఫరెంట్, దీన్ని బట్టి ఆమెకి లగ్నాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాలి. కాబట్టి షీ విల్ వన్ డే రూల్ ద కింగ్డమ్, అందులో డౌట్ లేదు. అవినాష్ రెడ్డి గారి జాతక ప్రకారంగా మరి ఈయనకి ఏమైందంటే శని బాగున్నాడు. సో ఈ శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల
రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురుడు స్వక్షత్రగతుడయ్యి ఉన్నాడు. సో మనకి ఈ 7th హౌస్లో ఉన్నటువంటి ఆ గురు గ్రహ ప్రభావం వలన, గురు ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆయనకి ఇది జరుగుతుంది. అధికార యోగము, పాపులారిటీ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ యొక్క శని దృష్టి గురుడి మీద ఉండడం వలన మనకి అన్పాపులారిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆయనకి జరుగుతున్నటువంటిది సింహరాశి, గురులో రాహు జరుగుతున్నాడు. మన షర్మిలాకేమో చక్కగా ఈ ఉత్తరా నక్షత్రం కన్యారాశి కాబట్టి ఆమె కన్యారాశి కూడా 9th హౌస్లోకి జూపిటర్ వచ్చాడు. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ టగ్ ఆఫ్ వార్. ఈ టగ్ ఆఫ్ వార్లో కొంచెం అతను అధికంగా ఉన్నా లేకపోతే మూవింగ్ వెరీ టఫ్ ప్రోగ్రామ్ అండ్ మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణని ఇచ్చేసి ఆంధ్రాని డివైడ్ చేసేసి ఆంధ్రాని ఏదో చేసేసింది అనే అపోహలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఐ టు కమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో రాజమండ్రి నుంచి మేము వచ్చాం, విజయవాడలో మేము పెరిగాము. సో హైదరాబాద్ ఇవన్నీ కూడా మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క భ్రమ నుంచి బయటకు వచ్చేసేయాల. డివైడ్ చేశారు, మనకేదో అన్యాయం చేశారు. నో, ఎవరో అన్యాయం చేయలేదు. ఆంధ్ర ఈజ్ ఆంధ్ర, మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మనకి పార్టీని కనుక పక్కన పెట్టేసి రియల్ క్యాపబుల్ క్యాండిడేట్గా మనకి ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు జనమంతా కూడా మనకి ఈ గ్రహస్థితి కూడా షర్మిలా గారికి మొగ్గు చూపుతుంది. బట్ వాస్తవంగా అయితే మనకి అవినాష్ రెడ్డి గారు అవును, ఎందుకంటే రాబోతున్నారు. ఎందుకంటే సింహరాశి కాబట్టి అక్కడ మనకి సప్తమంలో మనకి ఈ యొక్క శని ఉండడము, తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం అధికారాన్ని ఇస్తుంది. సో ఇది ఎవరి టాలెంట్స్ అన్నది కాదు, లక్ అన్నమాట. సో కార్మిక్ రూల్స్ ప్రకారము వీళ్ళు గెలవడానికి అవకాశం ఉందమ్మా. మరి మంగళగిరి నుంచి లోకేష్ గారు మరియు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇది అయితే మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అని నేను చెప్తాను. అవును, బికాస్ మనకి పక్కనే ఉన్నారు, అసలు మోస్ట్ దగ్గర శత్రువులు పక్కనే ఉన్నారు. సో జగన్ గారికి ఈయనకి పచ్చగడ్డి వేసిన బగ్గుమని అంత శత్రుత్వం అని నేను అంటాను. బికాస్ ఒక్కొక్క స్పీచ్ లో ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంటే భయం వేస్తుంది. కనీసం కనిపిస్తే చంపేస్తారా ఏంటి అంత భయం వేస్తున్నట్టు ఇద్దరు స్పీచ్లు ఇచ్చుకుంటారు. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఇది అసలు మెయిన్ నాకు క్యూరియాసిటీగా ఉంది తెలుసుకోవాలని. సో మరి ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి పోటీ చేసేది ఇద్దరు కాబట్టి గెలుపు ఎవరిది? జగన్ గారు, లోకేష్ గారు వాళ్ళిద్దరు మాటల్లో కొట్టుకుంటుంటే నువ్వు భయపడిపోయినట్టు జనం అంతా భయపడిపోతారు. కానీ వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు బోత్ స్టడీడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ స్ట్రాటజీ సేమ్. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగానే వివిధ మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా చిన్నప్పటి నుంచి ఆయన చేసుకుంటూ వస్తుంటే, చిన్నప్పటి నుంచి జగన్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పెరిగారు. ఆయన కుమారుడిగా రాజకీయాన్ని సంతరించుకున్నారు. అండ్ పాపం లోకేష్ గారిని పప్పు అని ఏడిపిస్తూ ఉంటారు మామూలుగా, కానీ హీఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ చంద్రబాబు నాయుడు అండ్ బ్లడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తులు, చాణక్య నీతి అంతా కూడా ఆయన ఇంట్లో పుట్టి ఆయన క్లోజ్ గా అబ్జర్వ్ చేసి పెరిగిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరికే ఉంటుంది అనమాట పోటీ. కాబట్టి ఒకళ్ళొకళ్ళు బ్యాట్ చేసుకోవాలా, ఒకళ్ళొకళ్ళు రైవలరీ ఉంటుంది. కాబట్టి పొలిటికల్ వరకు, పొలిటికల్ స్ట్రాటజీ వరకే అట్లా అనుకుంటారు. బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ. ఈ పప్పు అనే ట్యాగ్ నాకు తెలిసి ఈ సంవత్సరం అది మొత్తానికి పోయింది. ఎందుకంటే ఈ యువగలం ఎప్పుడైతే పెట్టారో ఆయన మాట్లాడిన తీరు, ఆయన పెడుతున్న మేనిఫెస్టోలు గానీ, లేదంటే తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే సంక్షేమాల గురించి కానీ ఆయన చెప్పిన ఆ తీరుని చూస్తే ఆయనకి ఆ ట్యాగ్ అసలు సెట్ కాదని జనాలు అయితే వచ్చేసారు. మనము ఇదే ఛానల్లో మనము ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయన చదువుకున్నది మంచి యూనివర్సిటీస్ లో, ఫారిన్ యూనివర్సిటీస్ లో చదువుకొచ్చారు. హీఈస్ నాట్ పప్పు అని మనం ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకనంటే ఇప్పుడు జగన్ గారు హీఈస్ అన్ హైదరాబాద్ పబ్లిక్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్. ఈయన కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, వివిధ యూనివర్సిటీస్ లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, ఎంఐటి, ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఇలాంటి, ఇప్పుడు జగన్ గారి పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు. అండ్ దే ఆర్ వెరీ బ్రైట్. జగన్ గారి కూతురు ఉంది ఇప్పుడు, ఆమె మెరిట్ లో సెలెక్ట్ అయింది. ఒక జగన్ కూతురుగా ఆమెకు సీట్ సంపాదించుకోవాలి, ఇద్దరు కూతుర్లు కూడా. అలాగే మన లోకేష్ కూడా ఏదో సత్యం రామలింగరాజు గారు వాళ్ళు వచ్చారు, ఫండింగ్ చేశారు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విదేశాలకు వెళ్తున్న వాళ్ళందరికీ ఫండింగ్ చేయట్లేదా, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ రావట్లేదా? ఇవన్నీ అపోహలు అనమాట. అలాగే
ఈయనకి వాగ్దాటి లేదు, లేకపోతే తెలుగు రాదు. తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివిన వాళ్ళకి తెలుగు కొంచెం వెంటనే క్యాచీ కాదు తెలుగు సబ్జెక్టు. అందువలన అంత మాత్రాన ఆయనేమో పాస్టర్లా మాట్లాడుతున్నారు అలా అంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడినప్పుడు ఏదైనా కూడా అనుభవం వస్తుంటేనే వస్తుంది. మెచ్యూర్డ్ లీడర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు సీనియారిటీ వచ్చేసింది, ఇంకా పార్టీని నడుపుతున్నాడు కాబట్టి ఫ్యూచర్ లో ఆయనే నడిపేది. మరి చక్కగా ఆయన జగన్ గారికి చిన్న క్వశ్చన్ యాడ్ అయింది. సో ఇన్ ఫ్యూచర్ మనం ఈయన సీఎం ప్లేస్ లో చూడొచ్చా? డెఫినెట్ గా చూడొచ్చు, ఎందుకు చూడలేము. ఇప్పుడు డౌట్ లేకుండా అప్పుడు పాపం జగన్ గారు సోనియా గాంధీని అడిగారు, చేశారన్నారు, ఆమె ఇవ్వలేదు పోస్ట్ అన్నారు వీళ్ళంతా. సో ఎంత త్యాగం చేసి ఆయన 18 నెలలు జైల్లో పెట్టినా సరే ప్రజల్లోకి వచ్చి పోరాడి గెలుపుతోనే సక్సెస్. కార్యము ఎప్పుడు కూడా ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. లక్ష్మి అంటే డబ్బు కాదు, విజయం. ఆ పోరాట పటిమ ఉన్న మనగాళ్ళు అనమాట వీళ్ళు. కాబట్టి అందువలన పోరాట స్ఫూర్తి వాళ్ళు యువతకి. ఫైట్ చేస్తేనే వస్తుంది రా, ఇంట్లో పడుకొని కలల కంటే డే డ్రీమ్ చేస్తే రాదు అని చెప్పేటటువంటి మహాయోధులు వీళ్ళు. ఒక కర్ణుడిగా, ఒక అర్జునుడిగా, ఒక భీష్ముడిగా, ఒక ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు. కాబట్టి మనము అంతా కూడా అక్కడే కదా. కాబట్టి వీళ్ళు కూడా లోకేష్ లో విషయంలో వచ్చేసరికి ఫుల్ మెచ్యూరిటీ వచ్చేసింది ఆయనకి. అండ్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి సబ్జెక్ట్ ని, ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలాగైతే తాను ఇంప్రెస్ చేసుకోవాలి ప్రజల్ని, ఇవన్నీ కూడా జగన్ గారిని చూసి నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీని చూసి నేర్చుకున్నాడు, జగన్ గారిని చూసి నేర్చేసుకున్నాడు. మళ్ళీ ఫైట్ చేయాలి. మరి అంతకు ముందు పాపం ఈ రకంగా కూడా పోరాడొచ్చా వీళ్ళు అనేటటువంటిది పాపం కొంత పిరికితనం ఉండేది తెలుగుదేశం లీడర్స్ లో, భయం ఉండేది. అదంతా పోయింది. ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత, ఒకసారి మునిగిన తర్వాత ఏమవుతుంది, అంతా కూడా ఇంకనే నిండా మునిగిన వాడికి చలేంటి. సో ఆయన జైలుకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. సో ఎవ్రీథింగ్ అంతే. తెగిచ్చేస్తే ఎవరైనా సరే, ఎనీ కామన్ మ్యాన్ ఆల్సో కెన్ బికమ్ ఏ పొలిటీషియన్. వీళ్ళు ఏమన్నా పైనుంచి చూడబడ్డారా? మామూలుగా పుట్టినటువంటి వాళ్ళే, మనలో నుంచి వచ్చిన వాళ్ళే. ముందు లీడర్ అనేటటువంటి వాడు ఎలా తయారవుతాడో తెలుసా? ఫస్ట్ ఒక స్ట్రీట్ లో కరెంటు బిల్లులు కట్టడానికి వాడు చేస్తాడనమాట. నాకు పని ఉంది నాయన కొంచెం కట్టి పెట్టు అంటారు. తర్వాత వాటర్ బిల్లులు కడతాడు. తర్వాత వాళ్ళ మీద 10 మందిని పోగేస్తాడు. పోగేసి లీడర్షిప్ చేసి అది లీడర్గా అలా నెక్స్ట్ ఎలక్షన్స్ లోకి ఇట్లా వచ్చి తయారైన వాళ్ళే. ఆ తర్వాత వీళ్ళు ఏమైపోతారంటే, లీడర్స్ అయిపోయిన తర్వాత ఈ కింగ్డమ్ మా తాత సంపాదించింది, ఈ కింగ్డమ్ మా తాతల జాగీరు అనుకుంటే పడగొట్టేస్తారు ఓటర్లు. ఏం చేస్తారు? డెమోక్రసీ, సెక్యులరిజం. అందువల్ల డెమోక్రటిక్ గా ఇప్పుడు ఎన్నో పార్టీలు మనం చూసాం. మేమే వచ్చేస్తాం మూడోసారి కూడా అనుకున్న వాళ్ళని కుప్పకూలు చేశారు ప్రజలు. అలాగే ప్రైమ్ మినిస్టర్లు ఇందిరాగాంధీ నాకు తిరగలేదు అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో తొక్కి పడేశారు. జనాలే తెలివైన వాళ్ళు. అండ్ హైలీ డిప్లొమాటిక్ అండ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. మన లీడర్సే పాపం. అందుకని దే విల్ ఇన్నోసెంట్లీ బిలీవ్. ఇప్పుడు ఓటేస్తాం సార్ మీకు అంటే నమ్ముతారు కదా, డబ్బులు ఇస్తారు పాపం. డబ్బులు ఇస్తే ఓటేస్తాడు కదా అని వాడు ఇద్దరి దగ్గర తీసేసుకుంటాడని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన? సరే తీసేసుకుని వాడికి కావాల్సింది వాడు వేసేస్తాడు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే పుష్కలమైనటువంటి అధికార యోగాలు మన లోకేష్ గారికి ఉన్నాయి. లోకేష్ సీఎం కాలేడు, లోకేష్ ఎమ్మెల్యే కాలేడు అని చెప్తున్నారు కదా. ఇట్ టేక్ సమ్ టైమ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఈయనకి ఇది ఒక్కటే చాలు ఆన్సర్. మేషంలో రవి, రాజ్య స్థితిగతుడైనటువంటి రవి ఏ నాటికైనా సరే ముఖ్యమంత్రిని చేస్తుంది. అసలు ఆయన ఎమ్మెల్యే అవసరం ఉంది, మన మినిస్టర్ గా చేశాడుగా లాస్ట్ టైం చేశాడు. కాబట్టి ఆ రవి దాని డ్యూటీ చేసుకుంటూ పోయింది. అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చే స్థితిలో మీనరాశిలో ఉన్నాడు. ఆల్ కంఫర్ట్స్ అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, జెంటిల్మెన్. సో ఈ శుక్రుడు బుధుడు కూడా మిత్రక్షేత్రగతులే, ఆయన మిత్రులు. కాకపోతే ఈ యొక్క బుధుడు ఆ మీనరాశిలో కొంచెం బాగుండకపోవడం వల్ల కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఆయనకి. బుధుడు అంటే ఎవరు? కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తడబడ్డము, ఇవి అవన్నీ కూడా గతంలో ఈ బుధుడు మీనరాశిలో ఉండి నేర్చపట్టడం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన అలా చేశాడు తప్ప. బట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆయన చక్కగా పుంజుకుంటున్నారు. మూవింగ్ టు లావణ్య గారు. లావణ్య గారు వచ్చేసరికి ఈమెకి మేషరాశిలోకి వచ్చారు పేరుని బట్టి. అండ్ గోచార రీత్యా మేషరాశి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది యాజ్ డే ఇంక్రీజెస్. అంటే డే బై డే 13th మే అలా పెరుగుతున్న కొద్దీ మేషరాశి పుంజుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ లాభస్థితిగతుడైనటువంటి శని, రాజ్య స్థితిగతుడైనటువంటి శని ఈమెకి అధికార యోగాన్ని తెచ్చిపెడుతుంది.
వండర్ఫుల్. కాబట్టి అలాగే ధనస్థానంలోకి వచ్చినటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వలన ఆమె ఏమవుతుందంటే ఆమెకి కమ్యూనికేషన్, ఆమె చెప్పేది పబ్లిక్లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆ బలం కూడా కావాలన్నమాట. ఆ ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వాట్ షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్. ఆమె ఏం చేయాలి, మేనిఫెస్టోలు తీసిపడేసి ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీదా మేనిఫెస్టో అంటే, లేకపోతే మేము ఫ్రీ ఇస్తామని జగన్ అంటాడు, మేము ఫ్రీ ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటాడు, మేము ఎన్ని డబ్బులు ఇస్తామని అన్ని డబ్బులు ఫర్ లుకింగ్ ఫర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్, వీటిని డబ్బులు తీసుకోవడం కోసం ప్రజలు ఓటేసేది. నో, గవర్నెన్స్ ఎలా ఉండాలి, దే హ్యావ్ టు హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినేటటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత ఫోర్సైట్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం లావణ్య మేడంలో ఉంది. కాబట్టి న్యాచురల్గా స్త్రీ కాబట్టి అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లోకేష్ గారికి ఇంకా పుంజుకుంటుంది. అండ్ డెఫినెట్లీ వన్ డే హీ విల్ డెఫినెట్లీ he will decide the government.